నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలను, సర్టిఫికేట్లను ప్రజల కోసం అందుబాటులోకి తెస్తూనే ఉన్నాయి. కానీ చాలా మందికి వచ్చే అతి పెద్ద సమస్య ఏంటంటే అప్లికేషన్ పెట్టి వారాలు, నెలలు గడుస్తున్నా సరే అప్రూవల్ రాదు. అప్లికేషన్ ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది అని స్టేటస్ చూపిస్తూనే ఉంటుంది. ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి మధ్యవర్తులను నమ్మి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు కోకొల్లలు. కానీ మీ ప్రభుత్వ అప్లికేషన్స్ని రూపాయి కూడా ఖర్చు చేయకుండా, ఎలాంటి సిఫారసులు కూడా లేకుండానే చాలా వేగంగా ఎలా అప్రూవ్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో ఒక సూపర్ ట్రిక్తో చూద్దాం. ఇక ఈ చిన్న విషయాన్ని మీరు ఫాలో అయితే మీ పని క్షణాల్లోనే అయిపోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. సాధారణంగా మనం ఏదైనా రేషన్ కార్డ్, పెన్షన్, ఇళ్ల స్థలం లేదా ఏదైనా ప్రభుత్వ సేవ కోసం అప్లై చేసినప్పుడు ఆ ఫైల్ ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి కదలడానికి చాలా సమయం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం లేదా వర్క్ ప్రెషర్ వల్ల మీ అప్లికేషన్ అక్కడే ఆగిపోతుంది. ఇలాంటి సమయంలోనే మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ప్రభుత్వ పోర్టల్లో ఉండే గ్రీవెన్స్ సెల్ లేదా స్పందన, ప్రజావాణి వంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలను ఉపయోగించుకోవడం. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ నెంబర్ లేదా అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా మీ అప్లికేషన్ అప్రూవ్ కనుక అవ్వకపోతే వెంటనే ఆ నెంబర్తో సహా మీరు సంబంధిత గ్రీవెన్స్ పోర్టల్లో ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఈ గ్రీవెన్స్ సెల్కి వచ్చే ఫిర్యాదులను ఉన్నతాధికారులు నేరుగానే పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా వీటికి ఒక టైం లిమిట్ కూడా ఉంటుంది. ఆ టైంలోగా కింది స్థాయి సిబ్బంది మీ సమస్యను గనక పరిష్కరించకపోతే వారిపై అధికారుల నుండి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేస్తారు. అందుకే మీ సాధారణ అప్లికేషన్ను పక్కన పెట్టినా ఈ గ్రీవెన్స్ ద్వారా వచ్చే అప్లికేషన్స్ను అధికారులు చాలా వేగంగా అప్రూవ్ చేస్తారు. దీంతో పాటు మీరు అప్లికేషన్ పెట్టినప్పుడే అన్ని రకాల డాక్యుమెంట్లను స్పష్టంగా అడిగిన సైజులోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది సగం సమాచారంతో అప్లై చేయడం వల్ల కూడా అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డాక్యుమెంట్లు పక్కగా ఉంచుకోవడం ఎంతో ఇంపార్టెంట్. పని ఆలస్యమైతే గ్రీవెన్స్ సెల్ను ఆశ్రయించడం ద్వారా మీ అప్రూవల్ చాలా త్వరగానే వస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇకపై మీ ప్రభుత్వ అప్లికేషన్లో ఆలస్యమైనట్టయితే ఆఫీసుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి. నేరుగా ఆన్లైన్ గ్రీవెన్స్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. మీ పనిని త్వరగా పూర్తి చేసుకోండి. ఈ సమాచారం మీకు నిజంగా ఉపయోగపడుతుంది అనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రభుత్వ పని ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.